దేవాలయాలు నిర్మించడం సమస్య కాదని, నిర్వహణ చేయడం కష్టమని, దేవాలయాల్లో నిత్య పూజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో సోమవారం తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యటించారు. రాజేంద్రనగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో నూతనంగా తలపెట్టిన శ్రీ తైలాభిషేక శనీశ్వర స్వామి, హనుమాన్ విగ్రహ దేవాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేవాలయాలను రక్షించుకున్నప్పుడే మన జీవనం సాగుతుందని, దేవాలయాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉండాలని సూచించారు. దేవాలయాల్లో సేవ చేసే అదృష్టం అందరికీ రాదని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేవాలయాన్ని ప్రతిరోజు సందర్శించి ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయం ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. కాబట్టి దేవతా గృహాలు, దేవతా ఆలయాలు నిర్మించడం పెద్ద సమస్య కాదు. ఓ 10 రూపాయలు వాయిస్తారు, 10 రూపాయలు వెళ్ళిస్తారు, అది ఇది తీసుకొని పోయి నిర్మిస్తాం. కానీ దాన్ని తప్పనిసరిగా పోషించుకొని రక్షించుకున్నప్పుడే మన జీవనం సార్థకత. బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం, ఒక నిర్మాణం చేయడం చాలా కష్టం, నిర్వహణ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం, నిర్మూలన చేయడం చాలా సులభం. పథకం ఎక్కడ ఉన్నా కూడా వృధా. నిర్మాణ పథకంలో మనం ఉండాలి, నిర్వహణ పథకంలో మనం ఉండాలి అనేది మనందరం రామాయణపేటలో మొదలు అనుకోవాల్సినటువంటి మాట. రక్షకత్వము, ఉపాధి అని పిల్లవాడు తెలియక మాట్లాడినాడు. కానీ ఉపాధి ఈ ఊర్లోనే కావాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఎక్కడ పోయినా బ్రతకగలుగుతుంది. స్వదేశే పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. కాబట్టి విద్వాంసులైన వాడు ఎక్కడైనా బతుకుతుంది. కానీ ఇక్కడ దేవాలయంలో సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయన కల్పించాడు. సేవ చేస్తున్నాడు అనే భావన మనకు కూడా కలగాలంటే ఏం చేయాలి? నా ఉపాధి సరిగ్గా జరుగుతలేదు అనే భావన ఆయనలో కూడా తొలగాలంటే ఏమి చేయాలి? మన కాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి. ఆ విధంగా తొలుగుతాయి. ఏమీ లేదు. మనం గాయత్రి మాత విశిష్టమైన రీతిలో ఉంది. ఇక్కడ ఏకముఖ గాయత్రి మాత ఉంది. అది మీకు ఎంతమంది తెలుసు? చెప్పండి నాకు. గాయత్రికి ఎన్ని ఉన్నాయి? ఉత్తా విద్యుమ, హేమ, నీల, ధవల, ఛాయ, ముఖేక్షణ ఉన్నాయి కదా. 5 ముఖాలు ఉండాలి. ఇక్కడ ఏముంది? ఒకటే ముఖంతో గాయత్రి మాత. ఆ విశిష్టత మీకు తెలుసా? తెలియదు. ఎన్ని రోజులైంది మీ గుడి కట్టిన రోజులైంది, మీరు వచ్చేన్ని రోజులైంది, దండాలు పెట్టిన రోజులైంది, బంద్ చేసిన రోజులైంది. అంటే మన దేవాలయంలో ఉన్న విషయము, మన ఇంట్లో ఉన్న విషయము మనకు తెలియకపోతే అది దేవుని తప్పు కాదు, మన తప్పు. కనుక గాయత్రితో సహా, అమ్మవారితో సహా, దత్తాత్రేయంతో సహా, గణపతితో సహా మనము తప్పనిసరిగా ఇక్కడ ఒక పురస్కరణ కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. ముందు ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి ఎవరు కార్యకర్తలు. మళ్ళీ నన్ను అడుగుతానే జ్ఞాపకం ఉండదు.